నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పవనశక్తి ఉత్పత్తిలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ 56 గిగావాట్లకు పైగా ఉత్పత్తి చేస్తున్నామన్న ప్రధాని. బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం. నియోజకవర్గానికి 1000 ఇవ్వాలంటూ ఉత్తర్వులు. భద్రాద్రి రాములోరి ఆలయంలో విస్తరణ పనులు. ఉపాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు. డిజిటల్ సేవల్లో ముందుంటూ పౌరులకు అరచేతిలో వసతులు. అద్భుత పాలనతో ఆదర్శంగా నిలుస్తున్న మోత్కుపల్లి గ్రామం. అమెరికాలో ట్రంప్ పాల్గొన్న విందులో కాల్పులు. అధ్యక్షుడికి మరోసారి తప్పిన ప్రాణాపాయం. అత్యంత శక్తివంతమైన గన్తో దుండగుడి కాల్పులు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ను కాపాడిందన్న ట్రంప్. రాష్ట్రంలోని బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో 1000 కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 100% రాయితీతో కుట్టు మిషన్లు ఇవ్వాలంటూ ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో జరగనుందని మంత్రి పొన్నం చెప్పారు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది. మండలంలో ఉన్న బంకుల్లో 2 మాత్రమే పెట్రోల్ దొరుకుతూ ఉండడంతో అక్కడ జనం బారులు తీరారు. దీంతో అశ్వరావుపేట బంకు వద్ద ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వినాయకపురంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ మైసమ్మ ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలయం సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్ను శంకరపల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ సహా ఓ ప్రయాణికుడు గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. డ్రైవర్ రవీందర్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో స్థానికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను లంగర్ హౌస్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కార్మికులు సైతం ప్రజా రవాణాను మరింత బలపరిచేలా ఉత్సాహంతో పనిచేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారంపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జేఏసీ నేతలు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వత్థామరెడ్డి, హనుమంతు సహా ఇతర సంఘాల నేతలు మంత్రుల నివాసంలో పొన్నం ప్రభాకర్ను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేర్చడంతో పాటు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ, ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటించడం పట్ల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, భూ సమస్యలు పరిష్కారం ఎలా ఉందనే అంశాలను తెలుసుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సోమవారం నుంచి జిల్లా వారీగా ప్రారంభం కానున్న ఆ సమీక్షలో రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లపై దృష్టి సారించనున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో ఆయన సమావేశమవుతారు. సోమవారం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో సమీక్షిస్తారు. దశల వారీగా అన్ని జిల్లాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలి విడతగా 3.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కాగా దాదాపు 1 లక్షకు పైగా ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. త్వరలో ప్రారంభించే 2వ విడత ఇళ్ల మంజూరుకు సంబంధించి ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, అమలు చేస్తున్న భూధార్, సర్వే మ్యాప్ వంటి కీలక రెవెన్యూ అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. మే 9కి బదులుగా 10వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ విభాగానికి ప్రధాని కార్యాలయం సమాచారం అందించింది.
రాష్ట్రంలో ప్రధాని 7,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1,00,000 మందితో పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. మోదీ సభకు జెన్జీ ఎక్కువ మంది వచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం శివారులో దాదాపు 30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైంది. రాత్రి వేళలో వ్యవసాయ విద్యుత్ సరఫరా లైన్లో మంటలు చెలరేగి మొక్కజొన్న పంటపై పడినట్లు రైతులు చెబుతున్నారు. రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ దావాలంలా వ్యాపించడంతో ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి మంటలు నివాసాలపైకి విస్తరించకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గ్రామానికి చెందిన 15 మంది రైతుల మొక్కజొన్న పంట, 40 బోరు మోటార్లు పైప్ లైన్లో కాలి బూడిదయ్యాయి. మంటల్లో కాలిపోతున్న పంటను చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన కళావాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇటీవల ప్రభుత్వం భద్రాద్రి ఆలయ అభివృద్ధికి 351 కోట్లు ప్రకటించింది. దీంతో ఆలయాన్ని విశాలంగా, అందంగా తీర్చిదిద్దేందుకు పనులు మొదలుపెట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రిదండి చిన్నజీయర్ స్వామి సమక్షంలో ఆలయంలోని ఉపాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విస్తరణలో భాగంగా ఉపాలయాలను తొలగించనున్నారు. అందులోని విగ్రహాలను బాలాలయంలో భద్రపరుస్తారు. అందుకని మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఉపాలయాల్లోని విగ్రహాలను భద్రపరిచిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి ప్రాణాపాయం తప్పింది. వాషింగ్టన్ హిల్టన్లో ఆయన పాల్గొన్న విందు కార్యక్రమం వద్ద దుండగుడు కాల్పులకు తెగబడటం తీవ్ర కలకలం రేపింది. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. 2024 నుంచి ట్రంప్పై హత్యాయత్నం జరగటం ఇది మూడోసారి. వాషింగ్టన్ హిల్టన్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్ల వార్షిక విందు సందర్భంగా జరిగిన కాల్పుల ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ విందు కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్నారు. ఇంకా వందలాది మంది అతిథులు హాజరయ్యారు. విందు కార్యక్రమం జరుగుతున్న బాల్ రూమ్ వైపు దూసుకొచ్చిన దుండగుడిని సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్ద సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దుండగుడు కాల్పులకు తెగబడినట్లు ఎఫ్బీఐ అధికారులు తెలిపారు.
వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో పాటు ఇతర విభాగాల భద్రతా సిబ్బంది ట్రంప్తో పాటు ఇతర ప్రముఖులు అతిథులు ఉన్న బాల్రూమ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ట్రంప్నకు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో వేదికపై ఉన్న ప్రముఖుల వారితో పాటు విందుకు హాజరైన వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాచుకున్నారు. కాసేపటి తర్వాత ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో ట్రంప్ కింద పడగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను పైకి లేపి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనలో ప్రముఖులెవరికీ కూడా ఏమీ కాలేదని పోలీసులు ప్రకటించారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకరు గాయపడినట్లు తెలిపారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ విందులో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఇతర విభాగాల భద్రతా అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా స్పందించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఆగంతకుడి వద్ద పలు రకాలైన ఆయుధాలు ఉన్నట్లు చెప్పారు. దుండగుడి కాల్పుల్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకరు గాయపడినట్లు తెలిపారు. అత్యంత శక్తివంతమైన గన్తో అతి సమీపం నుంచి కాల్చినట్లు చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ను కాపాడినట్లు ట్రంప్ చెప్పారు. That was very unexpected, but incredibly acted upon by Secret Service and law enforcement, and this was an event dedicated to freedom of speech that was supposed to bring together members of both parties with members of the press, and in a certain way it did, because the fact that they just unified, I saw a room that was just totally unified. It was in one way a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now, put out on Truth and put out on many of the platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. He's doing great. He's in great shape. He has very high spirits, and we told him we love him and respect him, and he's a very proud guy. He's very proud of what he does, Secret Service agent. And we looked at all of the conditions that took place tonight, and I will say, you know, it's not a particularly secure building. 2024 నుంచి ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి జరగటం ఇది మూడోసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఆయనపై హత్యాయత్నం జరిగింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ గాయపడగా అగ్నిమాపక శాఖ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని FBI బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్కు చెందిన కోల్ థామస్ అలెన్గా గుర్తించారు. అతడి వయసు 31 ఏళ్లు అని పోలీసులు ప్రకటించారు. దుండగుడిపై ఆయుధాల చట్టంతో పాటు దాడికి సంబంధించి పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు.
డిన్నర్ వద్ద సీక్రెట్ సర్వీసెస్ బృందం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్ద ఓ దుండగుడు షాట్ గన్, పలు కత్తులతో ప్రవేశించేందుకు యత్నించినట్లు వాషింగ్టన్ డీసీ పోలీస్ కమిషనర్ జెఫ్రీ డబ్ల్యూ కారోల్ తెలిపారు. ఈ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. దుండగుడి కాల్పుల్లో ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడినట్లు వాషింగ్టన్ డీసీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ అతడి అపార్ట్మెంట్ను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో గెస్ట్ అని పోలీస్ కమిషనర్ కారోల్ వెల్లడించారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్ల విందులో కాల్పులు జరిపిన ఆగంతకుడి వద్ద తుపాకులు, కత్తులు ఉన్నట్లు వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ తెలిపారు. అతనొక్కడే కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. దుండగుడు ఒక్కడే కాల్పులకు తెగబడినట్లు అనిపిస్తోందన్నారు. ట్రంప్ పోస్టు చేసిన వీడియోలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడి వైపు పరిగెత్తుతుండగా దుండగుడు సెక్యూరిటీ బారికేడ్లను దాటుకుని పరిగెత్తడం కనిపించిందన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ భరోసా ఇచ్చారు. Provide you an update on the incident that took place tonight at 8:36 p.m. at the Washington Hilton at the site of the White House Correspondents' Dinner. At about that time, a sole gunman rushed a Secret Service checkpoint in a lobby at the hotel. Secret Service agents stopped the suspect. An agent was injured and transported to a local hospital where the agent is receiving care. The suspect is also transported to a local hospital where he is being evaluated. The president returned safely to the White House, as you know. We are so very thankful to members of law enforcement who did their jobs tonight and made sure that all guests were safe. We have no reason to believe at this time that anyone else was involved. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న విందు కార్యక్రమంలో జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను నిస్సందేహంగా ఖండించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. కాల్పుల ఘటన తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు క్షేమంగా ఉండటం ఊరట కలిగించిందన్నారు. వారు క్షేమంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వేసవి అంటే చాలు ముందుగా గుర్తొచ్చేవి చల్లని నీళ్లే. ఇంటింటా ఫ్రిడ్జ్లు నీళ్ల సీసాలతో నిండిపోతుంటాయి. ఇక కూల్ డ్రింకులు, ఐస్ వేసిన శీతల పానీయాలకు కొదవే ఉండదు. వేసవిలో బీర్ల అమ్మకాలు అధికంగా ఉంటాయని ప్రతి ఏటా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతూనే ఉన్నాయి. మరి వేసవిలో చల్లగా తీసుకునే జ్యూసులు, ప్యాకేజ్డ్ డ్రింకులు ఎంతవరకు మంచివి? ఈ అనుమానాలు మీకు ఉన్నాయా? అయితే ఈ సందేహాల నివృత్తి కోసం ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావుతో ముఖాముఖి. వేసవి తీవ్రత పెరిగింది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయం వేసే పరిస్థితి. బాణుడు భగభగలాడుతున్నాడు. ఈ ఎండల తీవ్రతకి ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి మాట్లాడుకునే విషయం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా మనం వస్త్రాలు ఏం ధరించాలి, ఏ సమయాల్లో ఇంటి నుంచి బయటకు రావాలి అనేవి ఎక్కువగా చర్చిస్తూ ఉంటాం. కానీ మనం తీసుకునే ఆహారం, ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా కన్జ్యూమ్ చేసే పళ్ళ రసాలు కావచ్చు, అదేవిధంగా ఐస్ క్రీమ్స్ కావచ్చు, చలువ కుండల్లో ఉండేటువంటి నీళ్లు, ఓఆర్ఎస్లు, ఇలాంటివన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయి, ఏవి హానికరం, ఈ విషయాన్ని చాలా తక్కువగా చర్చిస్తామంటే అతిశయోక్తి లేదు. నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలనేది అందరికీ తెలిసిందే. కానీ ఎలాంటి నీళ్ళు తీసుకోవాలి, ఏ సమయాల్లో తీసుకోవాలి, మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు గారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సో సమ్మర్ అనగానే కాటన్ వస్త్రాలు ధరించాలి, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 లోపు 4 లోపు బయటికి రాకూడదని ఎప్పుడు మాట్లాడుకున్నాం. కానీ
ఎప్పుడు బయటకు వచ్చినా కానీ చల్లగా ఏమైనా తాగాలి అని ఆశగా ఉంటుంది. సో దీంతో భాగంగానే కూల్ డ్రింక్లు కావచ్చు, లేదంటే ఐస్ వేసుకున్నటువంటి జ్యూసులు కావచ్చు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కన్జ్యూమ్ చేయొచ్చు, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? వాటర్ తీసుకోవాలి మనం కూల్గా, అది కూడా మనం ప్రొటెక్టెడ్ వాటర్, సేఫ్ వాటర్ తీసుకోవాలి. మన ఇంట్లోనైతే కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకోవాలి, లేకపోతే ఏమన్నా మనకి ఫిల్టర్స్ అవి ఏమన్నా ఉంటే ఆ ఫిల్టర్డ్ వాటర్ తీసుకోవాలి. ఆ ఫిల్టర్డ్ వాటర్ కూడా దాంట్లో క్యాండిల్స్ని మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. ఫిల్టరే కదా అని మనం క్యాండిల్ చేంజ్ చేయకపోయినా కూడా వాటి ఎఫెక్ట్ ఉండదు. కానీ మనం డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పండ్ల జ్యూసులు కానీ లేకపోతే ఇవి తీసుకోవద్దు. వాటర్ తీసుకొని మన దాహం తీరాక దాని తర్వాత ఇటువంటి పండ్ల రసాలు అవి తీసుకోవచ్చు. కానీ అవి ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు, అక్కడ వాళ్ళకి వాడే ఐస్ ఎలాంటిది, ఆ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యుటెన్సిల్స్ ఏంది, సర్వ్ చేసే వాళ్ళ వేళ్ళు, వాళ్ళ గోళ్ళు, ఇవన్నీ కూడా మనం ఇట్ మ్యాటర్స్. ఫుడ్ హ్యాండ్లర్స్ నుంచి కూడా సర్టన్ డిసీజెస్ స్ప్రెడ్ అయితే, ఎస్పెషల్లీ టైఫాయిడ్ లాంటివి, కలరా లాంటి వీటిని బట్టి కూడా మనకి ఇవి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందుతాయి. అటువంటి హైజీనిక్ గా ఉన్నాయి తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. అందుకే బయట తీసుకోకపోవటం అనేది చాలా మంచిది. సార్, మీరు చల్లగా ఉన్నాయి తీసుకోవడం మంచిది అని అన్నారంటే ఫ్రిడ్జ్ వాటర్ని చాలా ఎక్కువ తాగుతూ ఉంటారు. ఈ ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగొచ్చా, లేదంటే కుండల్లో ఉన్న నీళ్ళు తాగడం మంచిది? చల్లగా మరీ చిల్డ్ వాటర్ తాగడం అనేది మంచిది కాదు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్స్ ఏవైనా కానీ, ఎక్కువ వేడి పదార్థాలు కానీ ఎక్కువ చల్ల పదార్థాలు కానీ తీసుకోవడం మంచిది కాదు. చల్లగా తీసుకోవచ్చు కానీ చిల్డ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ లో కూడా ఒక టెంపరేచర్ వరకు బాగానే ఉంటాయి, కానీ చిల్డ్ తీసుకోవడం అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్, ఎవరికి కూడా మంచిది కాదు. డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళు అసలు కూల్ డ్రింక్స్ తాగద్దు. ఆల్కహాల్ బెవరేజెస్ కానీ, టీ కానీ, కాఫీ కానీ, ఇటువంటి ఏ బెవరేజెస్ కూడా ఈ సమ్మర్లో తీసుకోకపోవడమే మంచిది. సార్, అయితే సమ్మర్ రాగానే మనకి ఎక్కువగా మార్కెట్లో దొరికేవి ఏంటంటే మట్టి కుండలు. కుండల్లో నీళ్ళు తాగితే మంచిది. ఇది మనందరం ఎప్పటి నుంచో తెలిసిన విషయం, చెబుతున్న విషయం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ట్యాప్ వాటర్నో లేదంటే మంజీరా వాటర్నో డైరెక్ట్గా కుండల్లో పోసే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. చాలా వరకు మనం ఫిల్టర్స్ వాడుతున్నాం. ఆ ఫిల్టర్ ఉన్నటువంటి వాటర్ని మళ్ళీ పట్టి కుండల్లో నింపడం అనేది ఎంతవరకు ఆరోగ్యకరం? ఆ కుండను మనం ఎట్లా శుభ్రంగా వాడుతున్నామా లేదా అనేది, దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇట్లా వాడుకోవడంలో కుండలో వాడుకున్నా కూడా తప్పలేదు. దానివల్ల ఆల్రెడీ ఫిల్టర్ అయిన వాటర్ మళ్ళీ కుండలో వస్తాం కదా. అదే నేను అంటున్నా. మళ్ళీ ఒకవేళ దాన్ని సరిగ్గా కాకుండా దాంట్లో దుమ్మి ధూళి ఉండి దాంట్లో మనం ఈ బ్యాక్టీరియా వైరస్లు ఉంటే నువ్వు ఫిల్టర్ చేసిన దాన్ని మళ్ళీ నువ్వు అన్ఫిల్టర్డ్ లాగా చేస్తున్నావు. అట్లా కాకుండా ఒకవేళ అది క్లీన్గా ఉంటే మాత్రం అట్లా వాడుకోవచ్చు. కానీ బట్ ఏదేమైనా ఒక్కసారి ఫిల్టర్ చేశాక మనం ఆ ఫిల్టర్ వాటర్ తాగితే బెటర్ ఉంటుంది. లేదు అనుకుంటే ఒకవేళ ఫ్రిడ్జ్ ఫెసిలిటీ ఉంటే ఒక టెంపరేచర్ వరకు పెట్టుకోవచ్చు. చల్లగా తీసుకోవాలి, తాగాలి అంటే తాగొచ్చు, కానీ మళ్ళీ కుండలో పోసుకొని దాన్ని ఫర్దర్ కంటామినేషన్ చేసుకునేలాగా ఉండద్దు. అయితే బయటకు వెళ్తే ఈ సమయంలో మనకి మంచిగా దొరికే ఆహారం ఏంటంటే పుచ్చకాయలు. ఈ సీజన్లో వచ్చే పుచ్చకాయలు తినాలి అనేది అందరూ చెప్తారు. తర్బూజా కానీ పుచ్చకాయలు కానీ బయట ముక్కలు కోసి అమ్ముతూ ఉంటారు. దాటిపైన మనకి కొంచెం మసాలా, సాల్ట్ లాంటివి ఇస్తారు. ఇవి ఆరోగ్యానికి నిజంగా మేలు చేస్తాయి. ఎందుకంటే పుచ్చకాయ మన ఇంట్లో తెచ్చుకొని తింటాం, అది ఓకే. బట్ బయట మనకు అప్పుడప్పుడు రెడీమేడ్గా దొరుకుతుంది, అలాంటివి తీసుకోవడం. మోరోవర్ మనం చెరుకు రసం కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు ఈ సీజన్లో. వీటి గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు పుచ్చకాయని తీసుకోవడం అనేది చాలా మంచిది, చాలా ఉత్తమం. ఎస్పెషల్లీ ఈ ఎండాకాలంలో ఎటువంటి పుచ్చకాయని తీసుకోవాలి, మనం హైజీనిక్గా ఉన్నదాన్ని తీసుకోవాలి. చెరుకు రసం ఉన్న డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళు చెరుకు రసం తీసుకోవద్దు. డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకొని మన దాహాన్ని తీర్చుకొని దాని తర్వాత నువ్వు చెరుకు రసం తీసుకోవచ్చు. డిహైడ్రేషన్ అయితే ఓఆర్ఎస్ తీసుకోమని చెప్తారు. ఇప్పుడు మార్కెట్లో మనకి రకరకాల ఓఆర్ఎస్లు ఉన్నాయి, అండ్ టెట్రా ప్యాక్స్లో వచ్చే జ్యూస్లు కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. నిజంగా తీసుకోవచ్చా ఈ సమయంలో? నిజమైన ఓఆర్ఎస్ని అసలు ఎలా తీసుకోవాలి, మనకి ఎక్కడ దొరుకుతుంది, దాని గురించి ఏం చెప్తారు? టెట్రా ప్యాక్లో ఉన్నది ఏది కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. టిండ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, ఇది ఏ ఫామ్లో ఉన్నా ఏదైనా కానీ అవాయిడ్ చేయాలి. ఏది సేఫ్ కాదు, క్యాన్సర్ కారకాలు ఉండొచ్చు. ఇవి కాకుండా మనకి ఓఆర్ఎస్ లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్ అని బయట దొరుకుతాయి, సాచెట్స్ దొరుకుతాయి. అవి కొనుక్కొని కాసి చల్లార్చిన నీళ్ళలో 1 లీటర్ నీళ్ళలో ఒక ప్యాకెట్ వేసుకొని అట్లా తీసుకోవాలి. ఇంకా కావాలంటే అసలు మనకి ఏ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి పోయినా, ఎవరు పోయినా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మనకి ఫ్రీగా దొరుకుతాయి. అవి చాలా మనకి ఉపయోగపడతాయి. సీజనల్ ఫ్రూట్స్ని తీసుకోవడం చాలా మంచిదని మనం ఎప్పుడు చెప్తుంటాం. ఈ సీజన్లో పర్టికులర్గా మామిడి పళ్ళు వస్తుంటాయి, ముంజకాయలు, ఇవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ సమ్మర్లో అటు డయాబెటీస్ కానివ్వండి, అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? పర్టికులర్గా ఏవైతే ఐస్ ఆపిల్స్ మనం చెప్తున్నామో అవి ఎవరికి మంచిది, ఎవరికి మంచిది కాదు? ముంజలు అనేవి అందరికీ మంచిది, ఎవరికి మంచిది కాదు అనేది లేదు. డయాబెటిక్ వాళ్ళు కానీ, హైపర్టెన్సివ్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ అసలు యాక్చువల్గా దే ఆర్ ద ప్రిఫర్డ్ ఫ్రూట్స్. మామూలుగా అందులో నీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాం. అసలు ఏ ఫ్రూట్ కూడా చెడ్డ ఫ్రూట్ ఉండదు. ఆల్ ఫ్రూట్స్ ఆర్
గుడ్ ఫర్ ఎవ్రీబడి. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కొంచెం మ్యాంగో కానీ బనానా కానీ వీటిలో కొంచెం ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో అవి కొంచెం తక్కువ తీసుకోవాలి, అవాయిడ్ చేస్తే బెటర్. సరే, అయితే ఈ సీజన్లో మనం డిహైడ్రేట్ అవుతూ ఉంటాం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి వస్తూ ఉంటాయి, స్ట్రోక్స్ కూడా ఈ సీజన్లో ఎక్కువ నమోదవుతుంటాయి. ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఎవరికి స్ట్రోక్ వచ్చిందని మనం అసలు గుర్తించాలి? ఈ హీట్ స్ట్రోక్ తగిలిందనే విషయాన్ని ఎలా గుర్తించాలి? అదే బేసిక్ ఏంటంటే హీట్ రిలేటెడ్ డిజార్డర్స్లో మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి. మైల్డ్ అంటే ఏముంటాయి అంటే ఎండకి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ బాగా వీక్నెస్ ఉండటము, ఎక్సెస్ ఆఫ్ స్వెటింగ్ రావటము, కాళ్ళు చేతులు బాగా గుంజటము, మజిల్ క్రాంప్స్ ఎస్పెషల్లీ లెగ్స్లో అబ్డామెన్లో ఎక్కువ ఉంటాయి. అటువంటి దాన్ని మనము కొంచెం మైల్డ్ టు మోడరేట్ అనుకుంటాం. కావాలంటే ఓఆర్ఎస్ తీసుకోవచ్చు. ఇది ఎక్సెస్ ఆఫ్ స్వెటింగ్, వీక్నెస్, దాహం వేస్తుంది. ఇవి ఒకవేళ ఇటువంటి సిమ్టమ్స్ ఇఫ్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్ కానివ్వండి, తర్వాత టెంపరేచర్ రేజ్ కావటం కానీ, లేకపోతే ఈ హార్ట్ రేట్ పెరగటం కానీ ఇట్లా ఉంటే మాత్రము అది మనం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ అంటాము, అంటే ఈ హీట్ ఎగ్జాషన్ అంటాము. ఇటువంటి దీంట్లో మాత్రం హాస్పిటల్లోకి పోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వేసవిలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం, చల్లగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవడం మంచిదే, కానీ చిల్డ్గా ఉన్నటువంటి వాటిని తీసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా మీరు ఏవైతే వాటర్ తీసుకోవాలనుకుంటారో ఆ నీళ్ళని కాచి చల్లార్చినవి, ఫిల్టర్ చేసిన నీటిని తీసుకోవచ్చు. టెట్రా ప్యాక్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పవన శక్తిలో భారత్ మరో మైలురాయి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 56 గిగావాట్లకు పైగా పవన శక్తి ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని గతేడాదితో పోలిస్తే 6 గిగావాట్ల పవన శక్తి అదనంగా ఉత్పత్తి అవుతుందని అన్నారు. పవన శక్తిలో 4వ స్థానంలో ఉన్న భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే సౌర పవన శక్తి చాలా ముఖ్యమని, పునరుత్పాదక విద్యుత్ వల్ల భవిష్యత్ భద్రంగా ఉంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పది వార్డులతో ఉండే సాధారణ గ్రామం, కానీ ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. పౌర సేవల్లో తనదైన మార్కు చూపించింది. పారదర్శక పాలన అందిస్తూ ప్రశంసలు అందుకుంది. డిజిటల్ సేవల్లో ముందుంటూ పౌరులకు వసతులను అరచేతిలోకి అందుబాటులోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ జాతీయ పురస్కారం రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని మోత్కుపల్లి సాధారణ గ్రామంగా కనిపించినా అభివృద్ధి విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారంలో గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఇటీవలే 3వ స్థానం సాధించింది. పచ్చని వాతావరణం, వ్యవసాయ ఆధారిత జీవన విధానం కలిగిన ఆ గ్రామం గతంలో సాధారణ గ్రామాల్లాగే అనేక సమస్యల్ని ఎదుర్కొంది. కానీ కాలక్రమేణా ప్రజలు, అధికారులు కలిసే గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించారు. ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేరేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు ఈ గ్రామం మంచి పాలనకు ప్రతీకగా నిలుస్తోంది. వార్షిక సంవత్సరంలో సగటున 1,69,000 పన్ను వసూలు చేస్తున్నట్లు వీఆర్ఓ తెలిపారు. మోత్కుపల్లి గ్రామ పంచాయతీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డులో 3వ స్థానం రావడం జరిగింది. ఈ అవార్డు ముఖ్యంగా మనకు గుడ్ గవర్నెన్స్ అనే థీమ్లో రావడం జరిగింది. గుడ్ గవర్నెన్స్లో మెయిన్గా ఆన్లైన్ సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్, మనము పౌరులకు డిజిటల్ సేవలు ఎట్లా అందిస్తాం అనేది మెయిన్గా కాన్సెప్ట్. మెయిన్గా ఎక్కువ ఇష్యూ చేసేది ఏంటంటే బర్త్ కానీ డెత్ కానీ, అది గ్రామ పంచాయతీ లెవెల్నే ప్రతిదీ మన గ్రామ పంచాయతీలో కంప్యూటర్ అవైలబుల్ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడనే ప్రతి సర్వీసెస్ ఇక్కడనే ఇస్తున్నాము. గ్రామ పౌరుల కోసము మెయిన్గా మేరీ పంచాయత్ అనే యాప్ ఉంది. మేరీ పంచాయత్ యాప్ ద్వారా కూడా వీళ్ళు ఎంత ఫండ్ వచ్చింది, ఎంత పోయింది అనేది కూడా చూసుకోవచ్చు. ఎంత ఖర్చు చేస్తున్నాం, దేనిపైన ఖర్చు చేస్తున్నాం అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని అంచనా వేసి ఉత్తమ ప్రమాణాల్ని ప్రోత్సహించినందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని కేంద్రం అందిస్తోంది. పారదర్శకత, సేవల నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం, డిజిటల్ సేవలు వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ఎంపిక జరుగుతుంది. ఇలాంటి కఠిన ప్రమాణాల్ని పూర్తి చేసి గుడ్ గవర్నెన్స్ విభాగంలో మోత్కుపల్లి 3వ స్థానం సాధించింది. ఇందుకు గ్రామస్తుల సహకారం చాలా ఉందని సర్పంచ్, ఉప సర్పంచ్ చెప్తున్నారు. 6 నెలలకు ఒకసారి గ్రామ సంఘం మీటింగ్ పెట్టుకుంటున్నాం, సభ మీటింగ్, నెలకు ఒకసారి గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆదాయము, ఖర్చు 2 చెప్తున్నాం సార్.
గ్రామ పంచాయతీలో ప్రజలంతా ఏమన్నా సమస్య తీసుకొస్తే ఇక్కడనే చర్చించి పరిష్కరిస్తున్నాం సార్. 2 నెలలకు ఒకసారి గ్రామసభ మీటింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి గ్రామసభ మీటింగ్లో మేము చేయబోయే పనులన్నీ గ్రామసభ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ గ్రామ పెద్దలు కూడా బాగా సహకరించారు. గ్రామ పెద్దలు జనరల్ బాడీ మీటింగ్లో గ్రామ వార్డు సభ్యులు అందరూ ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లనే మేము ముందుకు పోతున్నాం కాబట్టి మరి ఇక ముందు కూడా అవార్డు వచ్చిన తర్వాత కూడా గ్రామ పెద్దలు చిన్నలు అందరూ మాకు సహకరిస్తేనే మేము ముందుకు పోవడం జరుగుతుంది. డిజిటల్ సేవల అమల్లో మోత్కుపల్లి ముందుంది. ఆన్లైన్ సేవలు, డిజిటల్లో 42 రకాల రికార్డులు, పన్నుల చెల్లింపుల్ని సులభంగా అందుబాటులో ఉంచారు. గ్రామస్తులకు డిజిటల్ అవగాహన కల్పిస్తూ స్మార్ట్ గ్రామం దిశగా అడుగులు వేసింది. ఆ మార్పులతో గ్రామ పాలన మరింత వేగవంతం, పారదర్శకంగా మారింది. ఇందుకోసం మార్గనిర్దేశం చేసిన ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి సిబ్బందిని ఎంపీఓ అభినందించారు. నేను ప్రతి నెల ఇక్కడికి ఇన్స్పెక్షన్స్కి రావడం జరుగుతుంది. మోతుపల్లి కార్యదర్శి మంచి హార్డ్ వర్కర్. ఆయన ప్రతి రికార్డు గురించి ఏదైతే మేము ఆదేశాలు ఇస్తామో, ఏదైతే ఏ విధంగానైతే చేయాలని చెప్తామో అన్ని రికార్డులు సమగ్రంగా వివరాలు నమోదు చేసి చాలా బాగా మెయింటైన్ చేసినారు. ఈ గ్రామ పంచాయతీలో ముఖ్యంగా పారదర్శకమైన పరిపాలన జరుగుతున్నది. ప్రతి ఆదాయం, ఖర్చు, ప్రతి స్కీము, ఏ వివరాలు కానీ గ్రామ సభలు కండక్ట్ చేసి గ్రామ సభలో కూడా ప్రజల భాగస్వామ్యం చాలా బాగుంటుంది. నేను కూడా కొన్ని గ్రామ సభలకు అటెండ్ కావడం జరిగింది. అయితే గ్రామ సభలలో చర్చించి ప్రజలకు స్కీములు అందజేయడం కానీ, గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలు కానీ అన్నీ వివరంగా తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి రికార్డుల నిర్వహణ కూడా చాలా పటిష్టంగా చేస్తూ ఉన్నారు. గ్రామంలో పౌర సేవల్ని అందించడంలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. పింఛన్లు, రేషన్, గృహ పథకాలు, ఉపాధి హామీ పథకం వంటివి సమయానికి అర్హులకు చేరేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రజలు ఒకే చోట అన్ని సేవలు పొందుతున్నారు. ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవటం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. రైతులకు ఫార్మేషన్ రోడ్లు, గ్రామం చుట్టూ రహదారులు మరింత మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. రైతులకు మెయిన్ ఫార్మేషన్ రోడ్లు కొన్ని అయినాయి. అంతకు మొదలు ఒక ఫార్మేషన్ రోడ్ లేదు, ఏది లేదు. కాబట్టి ఫార్మేషన్ రోడ్లు ఒక 5-6 వేసినాం, ఇంకో 2-3 కావాలి. ఏమన్నా చిన్న చిన్న వర్కులు, వాటర్ సమస్యలు ఏంటంటే చిన్న చిన్నవి ఉంటాయి, ప్రతి విలేజ్ లైన్ ఉంటాయి. కాబట్టి అవి నెరవేరి మన గ్రామం ఇంకా డెవలప్ కావాలని మనం అందరినీ కోరుకుంటున్నాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. యువజన సంఘాలే కానీ, డాక్రా గ్రూప్లే కానీ, విలేజ్ పెద్ద మనుషులే కానీ ప్రతి ఒక్కరి పాత్రతోటి మేము ప్రతి ఒక్కరు ఊరు డెవలప్మెంట్ విషయంలోనే ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఇక్కడ గత కొంతకాలంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే కార్యక్రమాలు చాలా సజావుగా జరగడం, పారదర్శకంగా జరగడం అనేది మేము గమనించినాం. అంటే ఇంతకుముందు కూడా ఏంటంటే గ్రామస్తులు ఎక్కడనో వెళ్ళి తిరిగి ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా గ్రామంలోనే అప్లై చేసుకున్నటువంటి కొంతకాలంలోనే వాళ్ళు ఇక్కడనే గ్రామంలో అందించడం అనేది గ్రామస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఆ సందర్భంగా మా మోత్కుపల్లి గ్రామస్తుల యొక్క పేరును, మా గ్రామాన్ని ఇంత ఎత్తులో ఉంచినటువంటి మా గ్రామ పాలకులు ఎవరైతే ఉన్నారో, గతంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు అదేవిధంగా సెక్రటరీ గారికి, వీళ్ళందరికీ కూడా గ్రామస్తుల తరపున మేమందరం చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తానికి చిన్న గ్రామమైన మోత్కుపల్లి గుడ్ గవర్నెన్స్ విషయంలో జాతీయ పురస్కారానికి ఎంపికై మంచి ఉదాహరణగా నిలిచింది. పౌర సేవలు, ప్రజా భాగస్వామ్యం, డిజిటల్ సేవలు విషయంలో తనదైన మార్కు చూపించి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ పురస్కారం ఏదైతే ఉందో దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అయితే ఈ పురస్కారానికి ఎంపిక అవ్వడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో శివరామ్ కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, వికారాబాద్. హైదరాబాద్లో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని జలమండలి అధికారులు పేర్కొన్నారు. బొలక్పూర్లోని పద్మశాలి కాలనీలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో నీటి పొదుపు, జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలమండలి బోర్డ్స్ క్లబ్ సెక్షన్ డీజీఎం వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. తాగునీటి పైప్లైన్లలో లీకేజీలను ఎప్పటికప్పుడు అరికడుతూ మెరుగైన నీటి సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి బొట్టును కాపాడితేనే భావితరాలకు నీటి భద్రత కల్పించగలమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం చాలా విశాలమైంది. ఎటు చూసినా 100 కిలోమీటర్లు పెరిగిపోయింది. దాని కారణంగా సరిపడ నీళ్లు కూడా లేవు. ముందు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు గొలుసు చెరువులు ఉండేవి.
గొలుసు చెరువులు అంటే ఒక చెరువు నిండితే ఇంకో చెరువుకి వచ్చి అట్లా అన్ని మొత్తం వ్యవసాయానికి కానీ తాగడానికి కానీ కావాల్సిన నీళ్ళన్నీ అప్పుడు మనకు సరిపడా ఉండేటివి. నగరం ఎంత పెద్దగా అయిందో నీటి నిల్వలు అంత తగ్గిపోతా ఉంది. కారణం ఏంటంటే అంత కాంక్రీట్ జంగల్.